అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రావణ మాసంలో ప్రతి ఇంటా వరలక్ష్మి వ్రతం చేస్తారు. శౌనకాది మహర్షులకు సూత మహాముని చెప్పినటువంటి వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. స్త్రీలకు సౌభాగ్యాన్నిచ్చే వ్రతం ఈ వ్రతం. అపూర్వ ధనరాశునిచ్చే వ్రతం ఈ వ్రతం. స్వయాన వరలక్ష్మి అమ్మవారే చారుమతికి కల్లో కనిపించి శ్రావణ మాస పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేసుకొని తరించమని చెప్పింది. ఈ వ్రతం ఎలా చేయాలనే విషయాన్ని స్వయాన అమ్మవారే చారుమతికి పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. ఇక ఈ పూజా విశిష్టల గురించి చూస్తే చారుమతి భక్తి శ్రద్ధతో వ్రతం చేసి చక్కగా మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందెలు గల్లు గల్లుగా మోగపోవడం జరిగింది. రెండో ప్రదక్షిణ చేయగానే నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగలాడాయి. మూడో ప్రదక్షిణ చేయగానే ముత్తైదువలు సర్వాభరణ భూషితులయ్యారు. ఆ పట్టణమే బంగారు మయమైపోయింది. ఈ వ్రతం చేసినా చూసినా సకల సౌభాగ్యాలు కలుగుతాయి. స్వయంగా సూతమాముని చెప్పడం జరిగింది. శ్రావణ మాసం ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని మేఘాలు ఉరుకులు పరుగులతో ఉంటాయి. ఈ నెల 2వ శుక్రవారం వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఆ వ్రత విధానాన్ని కళ్ళతో చూస్తారో, ఎవరైతే అమ్మవారి ప్రసాదాన్ని తీసుకుంటారో అమ్మవారి ఆశీర్వాదానికి మనం దగ్గరవుతాం. అమ్మవారు మనల్ని హక్కును చేర్చుకుంటుంది, అందులో సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు.